నేను కూడా ఒకరోజు దేవుని ప్రజలకు సేవ చేసే విచారణ గురువుగా ఉండాలి అని. అది ఒక చిన్న కోరిక కాదు, ఒక దైవ పిలుపు. కానీ ఆ దైవ పిలుపు అంత సులభంగా నెరవేరలేదు. చదువులో, ముఖ్యంగా లాటిన్ భాషలో ఆయనకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలామంది ఆయనతో నువ్వు విచారణ గురువు కాలేవు అని చెప్పారు. కొందరికి ఆయన సామర్థ్యంపై సందేహం కలిగింది. అయినప్పటికీ ఆయన నిరాశపడలేదు. ఎందుకంటే ఆయనకు తన తెలివిపై కాదు, దేవుని పిలుపుపై విశ్వాసం ఉంది. చివరకు 1815లో ఆయన విచారణ గురువుగా అభిషేకం పొందారు. కొద్ది సంవత్సరాల తరువాత ఫ్రాన్స్లోని చిన్న గ్రామమైన ఆర్స్కు విచారణ గురువుగా పంపబడ్డారు. అక్కడ సుమారు 200 మంది మాత్రమే నివసించేవారు. ఆ గ్రామం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ దేవుని దృష్టిలో ఆ గ్రామంలోని ప్రతి ఆత్మ అమూల్యమైనది. బహుశా అప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు. ఒకరోజు ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది ఆ చిన్న గ్రామానికి వస్తారని, ఆ సాధారణ విచారణ గురువుని కలవడానికి గంటల తరబడి వేచి ఉంటారని, తమ పాపాలను దేవుని ముందు ఒప్పుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆశతో ఆర్స్ గ్రామం వైపు ప్రయాణిస్తారని.